అందరికి వందనాలండి. అందరు ఇక్కడే ఉన్నారా? ఏదన్నా లోకానికి వెళ్ళిపోయారా? మొత్తులు అలా వెళ్ళిపోయారు ఎక్కడికన్నా? మంచిది. కొద్ది నిమిషాలు వాక్యాన్ని విందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బాగా నీరసంగా చెప్తున్నారు మీరు, కొంచెం గట్టిగా చెప్పండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనతో సూటిగా మాట్లాడిన గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా మంది ఉన్నాం, మనం దగ్గర 30 మంది ఉన్నట్టున్నాం. మళ్ళీ చెప్పండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనతో సూటిగా మాట్లాడిన గాక. మంచిది. ఈసారి జాగ్రత్తగా ఉన్నాం. మనం గత కొన్ని రోజులుగా ధర్మశాస్త్రం కోసం మాట్లాడుకుంటున్నాం. 8 వారాల నుంచి. ఎన్ని వారాలు? 8 వారాల నుంచి గత 3 వారాలుగా 2 వారాలుగా ఇది 3వ వారం. ఇశ్రాయేలీయులకి దేవుడు ఇచ్చిన పండగల కోసం మాట్లాడుకుంటున్నాం. మొట్టమొదటి పండుగ ఏంటి? పస్కా పండుగ. రెండోది పులియని రొట్టెల పండుగ. ఈరోజు 3వది మనం ధ్యానిద్దాం. 2 పండుగల కోసం ఆలోచించాం. పస్కా బలి ఏంటి? పస్కా బలి దేనికి సాదృశ్యం చెప్పాలా? పస్కా బలి దేనికి సాదృశ్యం? అసలు పస్కా బలి దేవుడు ఎందుకు ఇమ్మన్నాడు? యేసుక్రీస్తు వారు త్వరలో రాబోతున్నారు, ఆయన చనిపోతారు. పస్కా బలి ఎలా ఇమ్మన్నారు? ఒక నిర్దోషమైన మేకపిల్లని రాత్రిపూట సాయంత్రం పూట చంపేసి రాత్రి అంతా ఇంట్లో కూర్చొని తిన్నారు. ఇది దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు వారి మరణానికి సాదృశ్యం. ఆయన మన కోసం చనిపోబోతున్నాడు అనడానికి సాదృశ్యం. పులియని రొట్టెల పండుగ కోసం మనం గతించిన వారం చూసాం. యేసుక్రీస్తు వారి మరణం తర్వాత మనం యేసుక్రీస్తు వారి మరణాన్ని అంగీకరించాం. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారి మరణాన్ని అంగీకరించిన మనం ఎలా బ్రతకాలి, పులిసింది ఏది మన జీవితాల్లోనికి రావడానికి వీలు లేదు అనే విషయాన్ని పులియని రొట్టెల పండుగ ద్వారా మనం తెలుసుకున్నాం. ఈరోజు 3వ పండుగ కోసం చూద్దాం. చూడండి, లేవియాకాండం 23వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి, వీలైనంత త్వరగానే ముగించుకునే ప్రయత్నం చేద్దాం. లేవియాకాండం 23వ అధ్యాయం 9వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుదాం. జాగ్రత్తగా అక్కడే చూస్తూ చదవబడిన మాటలు వింటూ ఉండండి, స్పష్టంగా అర్థమవుతుంది. చదువు. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. తర్వాత యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. మీరు ఆ పనను అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలును యెహోవాకు దహన బలిగా అర్పింపవలెను. దాని నైవేద్యము నూనెతో కలిసిన 2 10వ వంతుల గోధుమ పిండి, అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. దాని పానార్పణము 30 ద్రాక్షరసము. మీరు మీ దేవునికి అర్పణముగా తెచ్చు వరకు ఆ దినమెల్లా మీరు రొట్టె ఏమి పేలాలేమి పచ్చని వెన్నులేమి తినకూడదు. తర్వాత ఇది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ. జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు చదివిన మాటల్లో మీకు ఏమైనా అర్థమైందా? అర్థం అవ్వలేదు కదా. 9 నుంచి 14 వచనాలు చదువుకున్నాం. ఏమన్నా అర్థమైందా? అర్థం కాలేదా? ఒక మాట కూడా అర్థం కాలేదా? చదివేటప్పుడు అక్కడే చూస్తూ ఉంటే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇక్కడ 3వ పండుగ అయిన ప్రథమ ఫలముల పండుగ కోసం మాట్లాడుతున్నారు. ఏంటి?
ప్రథమ ఫలముల పండగ. చెప్పండి అంత ఒకసారి. ఇది ఎన్నో పండగ? ఇశ్రాయేలీల్ని దేవుడు చేయమన్న 3వ పండగ ప్రథమ ఫలముల పండగ. దీనినే కోత కాలాల పండగ కూడా అంటారు. ఏంటి? పంట సమకూర్చు పండగ. కోత కాలాల పండగ కాదు, పంట సమకూర్చు పండగ అని కూడా మాట్లాడటం జరుగుతుంది. ఇప్పుడు ఆలోచించండి, వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే కానాను భూభాగానికి వెళ్ళిపోయిన తర్వాత, ఎక్కడికి వెళ్ళిన తర్వాత? కానాను భూభాగానికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మీకు ఒక దేశాన్ని ఇవ్వబోతున్నాడు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు కొన్ని పొలాలు, కొన్ని ఇళ్ళు కూడా ఇవ్వబడతాయి. వీళ్ళు ఒకప్పుడు బానిసల కింద ఉండేవారు. కానాను దేశానికి బయలుదేరారు. కానాను దేశానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పంట స్థలం ఇవ్వబడుతుంది, పొలం ఇవ్వబడుతుంది. అక్కడ పండిన పంటలో మీరు చేయాల్సిన పని ఏంటంటే మొట్టమొదటి పన ఏంటి? మొట్టమొదటి పన తీసుకొచ్చి యాజకుడికి ఇవ్వాలి. యాజకుడు అంటే అయ్యగారు, పాస్టర్ గారికి ఇవ్వాలి. ఏంటట? మొట్టమొదటి పన. మీ పొలం ఎంతైతే ఉంటుందో అంత పొలంలో మీరు చేయాల్సిన పని ఒక పని తీసుకురండి. మీరు ఎంత తీసుకొస్తే అంతే. మీ చేతులు పెద్దవి ఉంటే పెద్దవి, చిన్నగా ఉంటే చిన్నవి. దేవునికి ఇచ్చేది మనం ఎంత ఇవ్వగలమో, మన హృదయంలో ఎంత నిశ్చయించుకున్నామో అంతే ఇవ్వాలి. చాలామంది మధ్య చేస్తున్న పని ఏంటంటే క్రిస్మస్ చేస్తున్నాం చర్చిలో కాబట్టి మనిషికి 4 వేలు పట్టుకొచ్చి ఇచ్చేయండి అంతే. వాళ్ళు ఇవ్వగలరా? ఇవ్వలేరా? ఏమి ఆలోచించరు. మనిషికి 4 వేలు లేకపోతే మనిషికి 5 వేలు పట్టుకొచ్చి ఇచ్చేస్తే మనం గ్రాండ్గా క్రిస్మస్ చేసుకుని శుభ్రంగా తినేద్దాం. వాళ్ళు అప్పు చేసి పట్టుకొస్తారు. ఉన్నవాళ్ళు ఇచ్చేస్తారు, లేని వాళ్ళు. దేవుడు చెప్తుంది ఏంటంటే నువ్వు మందిరానికి పట్టుకెళ్ళేటప్పుడు నువ్వు ఎంత ఇవ్వగలవో అంతే పట్టుకెళ్ళు. నీ చేతులతో ఎంత అయితే ఇవ్వగలవో అంతే పట్టుకెళ్ళు. నీ పంట అంతా నీదే. నువ్వు ఏదైతే సంపాదించుకున్నావో, నువ్వు ఏదైతే పండించుకున్నావో ఆ పంట అంతా నీకే. నువ్వెంతైతే దేవునికి ఇవ్వాలని నిశ్చయించుకున్నావో అది మాత్రమే పట్టుకొచ్చి. దేవుడు ఎంత మంచోడు చూడండి. ఇప్పుడు సాధారణంగా ఒక పిల్లోడు పనిలోకి వెళ్ళాడు అనుకోండి, 6 రోజులు పనిలోకి వెళ్ళాడు, లేకపోతే వారం రోజులు 7 రోజులు పనిలోకి వెళ్ళాడు అనుకోండి. తల్లిదండ్రులు ఏం చెప్తారు? 6 రోజుల డబ్బులు నువ్వు ఉంచేసుకుని 1 రోజుల డబ్బు నాకు ఇవ్వంటారా? అంటారా? ఏమంటారు? దానికి రివర్స్లో చెప్తారు. 6 రోజులు నాకు ఇచ్చేసి 1 రోజు నువ్వు తీసుకో. లేకపోతే ఒక 700 వస్తే పై 200 నువ్వు తీసేసుకుని 500. దేవుడు ఎంత మంచోడో చూడండి. 6 రోజుల పాటు నువ్వేం చేయి? 6 రోజుల పాటు నువ్వేం చేయి? నువ్వు పని చేసుకో. అర్థమైతేనే? 6 రోజుల పాటు నువ్వు పని చేసుకో. 7వ రోజు మాత్రం ఏం చేయాలి? మందిరానికి రా అని చెప్తే ఆ రోజు కూడా మనం ఏం చేస్తాం? అది సంగతి. అర్థమవుతుందా? దేవుని యొక్క ప్రేమ మనకు అర్థం కావట్లేదు. ఈ లోకంలో తల్లిదండ్రులైనా ఎవరైనా కానీ ఎక్కువ వారు తీసుకుని తక్కువ మనకి ఇస్తారు. ఆ 7 రోజులు పని చేస్తే 6 రోజులు నాకు ఇచ్చేసి 1 రోజు నువ్వు తీసుకో అంటారు. కానీ దేవుడు 6 రోజుల పాటు నీ పనే చేసుకో. 7వ రోజు మాత్రం విశ్రాంతి దినం వచ్చేసి దేవుని మందిరంలో కూర్చో. నీ బాడీకి రెస్ట్ దొరుకుతుంది, అలాగే నువ్వు చక్కగా ఆరాధించుకోవచ్చు. వరుస పెట్టి ప్రతిరోజు పని చేస్తే పట్టుకెళ్ళిపోతావు అంతే. ఎక్కడికి? కొత్తగా హాస్పిటల్ కడుతున్నారు, అక్కడ కట్టుకెళ్ళాలి మనం. అర్థమవుతుందా? కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే దేవునికి తెచ్చేటప్పుడు ఎలా తీసుకురావాలా? నువ్వు ఎంత ఇవ్వగలవో అంతే తీసుకురావాలి. పక్క వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు అంత ఇచ్చారు, నేను తక్కువ ఇస్తే ఏమనుకుంటారో, ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. నువ్వు ఎంత ఇవ్వగలవో అంతే. వాళ్ళు తక్కువ ఇచ్చారు కదా నేను తక్కువ ఇస్తానంటే కుదరదు. నీకు ఎంత ఇవ్వాలనిపిస్తుంది, నువ్వెంత ఇవ్వగలవు, నీ స్తోమత ఏంటి, నీ స్తోమతను బట్టి పట్టుకో. ఇది ఆ రోజు వాళ్ళకి నేర్పిస్తున్నాడు. అక్కడ చెప్తుంది ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీ పంటలు పండితే, పంటలు పండిన తర్వాత మీరు ఎంతైతే తీసుకురాగలరో ఆ పన తీసుకొచ్చి ఎవరికి ఇవ్వాలి? యాజకుడికి ఇవ్వాలి. యాజకుడికి ఇచ్చిన తర్వాత యాజకుడు చేయాల్సిన పని ఏంటంటే ఆ పనని అల్లాడించాలట. ఏం చేయాల అంటే జాగ్రత్తగా నా వైపు చూస్తూ వినండి. ఆ పనని దాన్ని కొట్టడమో లేకపోతే దాన్ని ఆ గింజలు రాల్చడమో చెయ్యాలి. వాళ్ళ పనులు చేయాల్సిన మనలాంటి పనులు కాదు అవి. ఏంటి? వరి పొలాలు కాదు. వాళ్ళు బార్లీ ఎక్కువగా పండిస్తారు. అక్కడ ఎక్కువగా పండేది బార్లీ, గోధుమలు. ఈ బార్లీ ఎప్పుడైతే పండుతుందో స్టార్టింగ్ పంట వచ్చేది బార్లీ పంటే. తర్వాత ఈ పంటలు వస్తాయి, కానీ ఫస్ట్ వచ్చేది మాత్రం బార్లీ పంట. ఈ పన తీసుకుని ఏం చేయాలట? యాజకుడి దగ్గరికి వెళ్తే యాజకుడు దాన్ని దేవునికి అర్పిస్తాడు.
యాజకుడు దేవునికి అర్పించే దాకా వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే తినకూడదట, ఏది ముట్టుకోకూడదట. ఫస్ట్ దేవునికి పట్టుకొచ్చి ఇవ్వాలి. దేవుడికి అర్పణ ఇచ్చేంత వరకు ఏం చేయకూడదు, అందులోది ఒక గింజ కూడా తీసుకుని నోట్లో పెట్టుకోకూడదట. దేవుడు ఇక్కడ ఏం కోరుకుంటున్నాడు తెలుసా? దేవుడు కోరుకునేది ఏంటంటే నా బిడ్డలు నాకు ప్రథమ స్థానాన్ని, మొట్టమొదటి స్థానాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. దేవుడికి ఏ స్థానాన్ని ఇవ్వాలి చెప్పాలంతా? ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. ఇప్పుడు మనలో ఎంతమంది దేవునికి ప్రథమమైన స్థానాన్ని ఇస్తున్నాం? ఉదయం లేచిన వెంటనే ఎంతమంది దేవునికి ప్రార్థిస్తున్నారు? రోజంతా నీకే, రోజంతా నీ పని నువ్వు చేసుకో, కానీ నువ్వు మొట్టమొదట చేయాల్సింది ఏంటి? ప్రార్థన చేయాలి. దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే నాకు ప్రథమమైన స్థానం నీ దగ్గర నుంచి కావాలి. నీ హృదయంలో మొట్టమొదటి స్థానం ఎవరిది ఉండాలంటే నాది ఉండాలి. 24 గంటలు మన రోజంతా ఉంటుంది. ఆ రోజులో మొట్టమొదటి గంట దేవునికి ఇచ్చేయాలంతే. ఏం చేయాలి? మొట్టమొదటి గంట దేవునికి ఇచ్చేయాలి. లేచి లేవగానే నీ కళ్ళ ముందు ఆయన ప్రత్యక్షం అయిపోవాలంతే. ఇప్పుడు ఆదాముని దేవుడు చేశాడండి, నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదాడు. ఊదిన తర్వాత ఆదాము కళ్ళు తెరిచినట్టు మొట్టమొదటి ఎవరు కనిపిస్తారు? ఎవడో కనిపిస్తాడు. కళ్ళు తెరిచిన వెంటనే ఫస్ట్ కనిపించాల్సింది ఎవరు? నువ్వు కళ్ళు తెరిచిన వెంటనే మోకాలు వేసి ప్రార్థన చేయాల్సిందే. దేవుడు అదే కోరుకుంటున్నాడు. మొట్టమొదట నీ హృదయంలో నాకు ప్రథమమైన స్థానం కావాలి. నువ్వు చేసే పనిలో నువ్వు ఒకవేళ పట్టుకొస్తావా, ఏదైనా నువ్వు పని చేసేటప్పుడు దేవుడికి ఏదైనా ఇవ్వాలనుకుంటున్నావా, నువ్వు అంతా వాడేసుకుని మిగిలిన దేవుడు పట్టుకురావు. నువ్వెంత అయితే తీయగలవో మొట్టమొదట తీసేసి మిగతాదంతా నువ్వు వాడేసుకో. అర్థమైందన్నమాట? పనిలో డబ్బులు వచ్చాయండి. పనిలో డబ్బులు వచ్చేటప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ డబ్బులన్నీ వాడేసుకున్న తర్వాత మిగిలింది పట్టుకొచ్చి దేవుడికి కోకు. నువ్వెంతైతే ఇవ్వగలవో అది తీసేసి పక్కన పెట్టి మిగతాదంతా నువ్వు వాడేసుకో. ఎంత తీస్తావన్నది అనవసరం. ప్రథమమైన స్థానం మాత్రం దేవునికి. అర్థమవుతుందా? నువ్వెంత తీస్తావో ఎంత ఇస్తావని దేవుడు చెప్పలేదు. పాత నిబంధనలు అయితే 10వ వంతు తీయమన్నాడు. కొత్త నిబంధనలు అయితే నువ్వు ఎంత ఇస్తే అంత, నీకు ఎంత ఇవ్వగలిగితే అంత. కానీ ఈరోజు ఇది ఒక పెద్ద బిజినెస్ అయిపోలేదా? పాస్టర్ గారు వచ్చేటప్పుడు సైకిల్ మీదే వస్తారు. కొన్ని 10 సంవత్సరాలు అయినప్పటికీ పాస్టర్ గారికి సైకిల్ ఉండదు, బండి వస్తుంది. ఆ బండి పోతుంది, ఇంకో బండి వస్తుంది. ఆ బండి పోయిన తర్వాత కార్లు కూడా వస్తాయి. ఎందుకు వస్తున్నాయి? ఇది బిజినెస్ కాబట్టి వస్తుంది. దేవునికి పట్టుకొచ్చేస్తే ఇక్కడ మైక్ తీసుకుంటారు, మైక్లో చక్కగా పేర్లు చదువుతారు. పేర్లు చదివినట్టునే వాళ్ళ పేరైనా చదవడం, నా పేరు చదవరా అని వీళ్ళు చేసే పని ఏంటంటే ఇంటి దగ్గర భర్త కష్టపడే డబ్బులన్నీ పట్టుకెళ్ళి అయ్యగారికి ఇస్తే అయ్యగారు చక్కగా ఏం చేయరు, లిస్ట్ రాసుకుని పేరు చదువుతారు అంతే. ఆ పేరు చదివించుకోవడానికి పట్టుకెళ్ళి డబ్బులు ఇచ్చేస్తారు. అర్థమవుతుందా? ఇది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. దేవుడు కోరుకునేది ఏంటంటే మొదటి స్థానాన్ని కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? అందరూ చెప్పండి ఒకసారి. మొదటి స్థానం. నీ జీవితంలో నువ్వు రోజు ప్రారంభించేటప్పుడు మొదటి గంట, నువ్వు పని చేసేటప్పుడు ఆ పనిలో మొదటి కృతజ్ఞత, ప్రతిదీ దేవుడు కోరుకుంటున్నాడు. వాళ్ళు పంట పండడానికి కారణం ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీయులు పంటలు పండడానికి. అక్కడ భూమి ఇచ్చింది ఎవరు? అక్కడ ఇల్లులు ఇచ్చింది ఎవరు? దేవుడే. అక్కడ భూములు ఇచ్చినా ఇల్లులు ఇచ్చినా ఏమి ఇచ్చినా దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. దేవుడు అనుగ్రహించిన దాంట్లో పట్టుకెళ్ళి ఏం చేయాలా? ఇప్పుడు ఆలోచించండి, కానుక పట్టుకొస్తాం కదా మనం. కానుక పట్టుకొచ్చి కానుక ఇచ్చిన తర్వాత, ఏంటి కానుకల కోసం చెప్తున్నారు అనుకోకండి, ఇది కానుక కోసమే పండగ, కృతజ్ఞత పండుగ ఇది. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు కానుక పట్టుకొచ్చారు అనుకోండి. కానుక పట్టుకొచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి పంట పండేసింది, బాగా పంట పండేసింది. అర్థమవుతుందా? పంట పండింది. పంట పండిన దాంట్లోంచి ఏం చేయాలా? పట్టుకొచ్చి ఇవ్వాలి. ఇప్పుడు ఆ పంట ఇచ్చింది ఎవరు? పంట ఇచ్చిన దాంట్లో నుంచి కొంత తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు మనం పని చేసుకోవడానికి శక్తిని ఇచ్చింది ఎవరు? చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చింది ఎవరు? ఆరోగ్యం లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేము. ఇప్పుడు ఆ డబ్బులు అనేవి ఎవరు ఇచ్చారు మనకి? దేవుడే ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన దాంట్లో నుంచి కొంత పట్టుకెళ్ళి దేవునికి కృతజ్ఞతగా, ప్రభువా నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి నీ పరిచర్య కోసం, నీ సేవకుని పోషార్థం పట్టుకెళ్ళి ఇస్తున్నాను అని పట్టుకెళ్ళి ఇచ్చావు. చాలా మంది చెప్పేది ఏంటంటే నువ్వెంత ఇస్తే నీకు అంత వస్తుంది. ఇది తప్పు. మీకు చాలాసార్లు చెప్పాను, మీకు ఎంత ఇస్తే అంత వస్తుంది. దేవుడికి మీరు ఇచ్చారనుకోండి, దేవుడు మిమ్మల్ని చాలా భయంకరంగా దీవించేస్తాడు అంటారు.
ఇది తప్పు. ఇది అర్థమవుతుందా? దేవుడికి ఇస్తే మనకి ఇష్టం కాదు. దేవుడికి మనం ఎంత ఇస్తే దానికి రెట్టింపు రావడం కాదు. దేవుడికి మనకి ఇచ్చేసాడు. ఫస్ట్ దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు ఇవ్వకపోతే పట్టుకెళ్ళి ఎక్కడ ఇస్తాం? దేవుడు మనల్ని ఆశీర్వదించేశాడు. ఆశీర్వదించిన తర్వాత కృతజ్ఞతతో పట్టుకెళ్ళి ఇచ్చేది కానుక అంటారు. నువ్వు పట్టుకెళ్ళి వేసిన తర్వాత మరలా నాకు ఇది తిరిగి వచ్చేస్తుంది ఒక మాట ఉంటుంది. మీరు ఎప్పుడన్నా గమనించారు లేదు? చాలా మంది అంటారు దేవుడికి ఇచ్చింది ఎక్కడికి పోదు, అది తిరిగి తిరిగి మరలా నీ దగ్గరికి వచ్చేస్తుంది అని. దేవుడికి ఇచ్చింది ఎక్కడికి పోదు అంటే దాని అర్థం ఏంటి? వడ్డీతో సహా. ఇదేమైనా వడ్డీ వ్యాపారం కాదు. అర్థమవుతుంది? అది కృతజ్ఞతతో ఇచ్చేది, దేవుని సేవ కోసం ఇచ్చేది. దేవుడు నీకు ఇచ్చేసిన తర్వాత, దేవుడు నిన్ను పోషించిన తర్వాత, దేవుడు నీ పంట పండించిన తర్వాత పట్టుకొచ్చి ఇచ్చేది. ఇప్పుడు పంట పండిన తర్వాత పట్టుకొచ్చి ఇవ్వాలి. పంట పండకపోతే ఇప్పుడు ఒక దగ్గర కవులకి చేను తీసుకున్నాం అనుకోండి, చేను తీసుకున్న తర్వాత అది పండలేదు అనుకోండి, అతను ఏం చేస్తాడు? పండినా పండకపోయినా ఏం చేయాల? పండినా పండకపోయినా పట్టుకొచ్చి ఇవ్వాలి. ఇది రూల్ అంతే. కానీ దేవుడు అలా కోరుకోడు. నువ్వు పట్టుకొచ్చి ఇస్తే నీకు ఇస్తానండు. ఈ మధ్య ఒక పాస్టర్ గారు ఏం చేశారంటే, మీరు చూసారో చూడలేదో యూట్యూబ్లో, దశం భాగాలు తీయట్లేదట. వాళ్ళు దశం భాగాలు పట్టుకు రావట్లేదట. అర్థమవుతుందా? దశం భాగాలు పట్టుకు రావట్లేదట. దశం భాగాలు పట్టుకు రాకపోతే అమ్మగారు చెప్తున్నారు ఏంటంటే, నీ బతుకు ఇలాగ అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దశం భాగం తీయట్లేదు. నువ్వు అప్పులు పాలు అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? అప్పులు ఉన్నా ఏమున్నా ముందు దశం భాగం తీసేయండి, అప్పుడు మీకు అప్పులన్నీ పోతాయి. అప్పులున్నా ఏం చేయాలట? అప్పులున్నవాడు దశం భాగం ఎలా తీస్తాడు? అర్థమవుతుందా? అప్పులు ఉన్నవాడు దశం భాగం ఎలా తీస్తాడు? అది ఖచ్చితంగా తప్పు. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లోంచి పట్టుకొచ్చేవాళ్ళు. ఏం చేయాలా? దేవుడు మనకి ఇచ్చిన దాంట్లోంచి పట్టుకొచ్చేవాళ్ళు. సమృద్ధి కలిగిన తర్వాత, పంట పండిన తర్వాత తీసుకురావాలి. పంట పండకపోతే అప్పులు పోలైపోతే ఎవరు తీసుకొస్తారు? పంట పండిన తర్వాత మాత్రమే తీసుకురావాలి. దీన్ని కృతజ్ఞత కానుక అంటారు. ఏం చేయాలా? కొంతమంది పంట పండినా తీసుకురారు. అది తప్పు. పంట పండడం అంటే చేను కోసమే మాట్లాడట్లేదు. పంట పండిన తర్వాత దేవుని పరిచర్య కోసం కృతజ్ఞతగా పట్టుకొచ్చి ఇవ్వాలి. ఇది రూల్ అంతే. అది సేవకుడు వాడుకోవడానికి కాదు, దేనికి కాదు, సంఘ పరిచర్య కోసం, సంఘం నడిపించబడటం కోసం. ఇప్పుడు ఆలోచించండి, వీళ్ళు ఏం చేయాలట? పంట పండిన తర్వాత పట్టుకొచ్చి ఇవ్వాలి. ఏ రోజు ఇవ్వాలంటే, వీళ్ళు విశ్రాంతి దినం రోజు పట్టుకొచ్చి ఇవ్వకూడదు. ఏ రోజు? ఈ ప్రథమ ఫలాన్ని, ప్రథమ ఫలం అంటే మొట్టమొదటిది. ఏంటి? మొట్టమొదటిది ఏ రోజు పట్టుకొచ్చి ఇవ్వాలంటే విశ్రాంతి దినం తర్వాత. ఏ రోజు చెప్పాలందా? విశ్రాంతి దినం తర్వాత పట్టుకొచ్చి ఇవ్వాలి. విశ్రాంతి దినం అంటే శనివారం. విశ్రాంతి దినం ఆదివారం కాదు, ఆదివారం పునరుద్ధాన దినం. విశ్రాంతి దినం అంటే శనివారం, 7వ రోజు. ఎన్నో రోజు? మొట్టమొదటి రోజు ఏది? ఆదివారం. ఆదివారం నుంచి లెక్క తెచ్చుకుంటే చివరి రోజు శనివారం. శనివారం రోజు విశ్రాంతి దినం. దేవుడు ఈ ప్రథమ ఫలాన్ని ఎప్పుడు దేవునికి అర్పించమన్నాడంటే విశ్రాంతి దినం తర్వాత రోజు. అంటే శనివారం తర్వాత రోజు ఏంటండి? అర్థమవుతుందా? విశ్రాంతి దినం తర్వాత రోజు ఈ అర్పణ అనేది అర్పించాలి. ఏ అర్పణ అది? ప్రథమ ఫలం. ప్రథమ ఫలం మొట్టమొదటిది పట్టుకొచ్చి దేవునికి ఇవ్వాలి. ఏ రోజు ఇవ్వాలంటే విశ్రాంతి దినం తర్వాత దేవునికి అర్పించాలి. అంటే ఆదివారం రోజు అర్పించాలి. వాటితో పాటు కొంచెం బలి కూడా ఇవ్వాలి దేవునికి. ఒక గొర్రె పిల్లని బలి ఇవ్వాలి. అలాగే ద్రాక్ష రసాన్ని కూడా ఇవ్వాలి. గోధుమ పిండితో చేసిన ఆ రొట్టెలను కూడా దేవునికి అర్పించాలి. ఇది తరతరాలకు ఉన్న కట్టడ అని దేవుడు చెప్పాడు. ఏం చేశాడు? తరతరాలకు, మీ ప్రతి తరంలో, ఈ తరం అయిపోయిందా నెక్స్ట్ తరంలో, ఆ తరం అయిపోయిన తర్వాత ఇంకో తరంలో కంటిన్యూస్గా ఇదంతా చెయ్యాలి అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఆలోచించండి, ఈ పండుగను దేవుడు ఎందుకు చేయమన్నాడు? ఈ పండుగకి కొన్ని పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు కూడా చూద్దాం. చూడండి, నిర్గమాకాండం. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎందుకో కొంతమంది నీరసంగా ఉన్నారు. మన నీరసం అంతా యేసునామంలో లైవ్ అయిపోను గాక. ఆమెను కూడా చాలా స్లోగా చెప్పారు. అంటే అవ్వకూడదనే. నిర్గమాకాండం 34. నిర్గమాకాండం 34వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 22.
మరియు నీవు గోధుమ కోతలో ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరించాలి. ఇక్కడ ఈ ప్రథమ ఫలాల పండుగకి కొన్ని పేర్లు చెప్తున్నారు. మొట్టమొదటిది ప్రథమ ఫలాల పండుగ అయితే, రెండోది వారాల పండుగ. ఏ పండుగ? వారాల పండుగ. మూడోది సంవత్సరాంతమున పంట కూర్చు పండుగ. సంవత్సరం చివరిలో ఏం చేయాలట? పంట కూర్చే పండుగ. ఈ పండుగకి పేర్లు ఉన్నాయి. ఈ పండుగలో ఉన్న ఆచారం ఏంటంటే ఏమి లేదు, మొట్టమొదట తీసుకొచ్చి యాజకుడికి ఇవ్వాలి, యాజకుడు దేవునికి అర్పిస్తాడు. ఏ రోజు తీసుకురావాలి? విశ్రాంతి దినం తర్వాత రోజు అర్పించాలి. ఏ రోజు తీసుకొచ్చినా కానీ అర్పించేది మాత్రం విశ్రాంతి దినం తర్వాత, అంటే ఆదివారం అర్పించాలి. ఇప్పుడు ఇది ప్రథమ ఫలం. కొత్త నిబంధనలో ఒక వచనం రాయబడింది, ఆ వచనం చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. త్వరగా ముందుకెళ్ళిపోదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 22, క్షమించండి 20, 21. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగిన. ఇక్కడ ఒక మాట ఉంది, మీరు చూసారు లేదో. మొట్టమొదటిగా ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా ఎవరు లేపబడ్డారట? యేసుక్రీస్తు వారు లేపబడ్డారు. ఎవరు లేపబడ్డారు? నిద్రించిన వారిలో ప్రథమ ఫలం అని చెప్పండి. ఒకసారి చెప్పండి అంత. నిద్రించిన వారిలో ప్రథమ ఫలం ఎవరు? నిద్రించిన వారిలో అంటే, నిద్రించడం అంటే మనకలా పడుకుంటాం కాదు, వాక్యం చెప్పినప్పుడు పడుకుంటాం కాదు. నిద్రించడం అంటే, నిద్రించిన వారిలో లేపబడటం అంటే ఇది అనుకుంటారు. ఇది కాదు. చర్చిలో పడుకున్న తర్వాత మొట్టమొదటి లేచింది ఎవరని కాదు. నిద్రించిన వారిలో మొట్టమొదటి లేవడం అంటే చచ్చిపోయిన వారు. ఎవరు? చనిపోయిన వారిలో మొట్టమొదట లేచింది ఎవరట? ప్రథమ ఫలం అనండి ఒకసారి. చనిపోయిన వారిలో మొట్టమొదటిగా నవ్వకండి. చనిపోయిన వారిలో మొట్టమొదటిగా లేపబడింది ఎవరు? ఎవరు? యేసుక్రీస్తు వారి ప్రథమ ఫలం. అంటే మనుషులందరూ చనిపోయారు, కానీ ఏ మనిషి తిరిగి లేవలేదు. ప్రథమ ఫలంగా యేసుక్రీస్తు వారు తిరిగి లేచారట. ఇప్పుడు ఆ రోజు ఏ రోజు? ప్రథమ ఫలాల పండుగ రోజు. ఇశ్రాయేలీయుల ప్రథమ ఫలాల పండుగ రోజు. ఏ రోజు అర్పించాలి దేవునికి? తర్వాత, అంటే యేసుక్రీస్తు వారు ఏ రోజు లేపబడ్డారు? ప్రథమ ఫలం. ఆ ప్రథమ ఫలాల పండగ దేనికోసం దేవుడు చేయమన్నాడంటే, ప్రథమ ఫలంగా యేసుక్రీస్తు వారు తిరిగి లేపబడబోతున్నారు. ఏంటట? ప్రథమ ఫలంగా మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు తిరిగి లేపబడబోతున్నారు అనడానికి ముంగుర్తుగా వాళ్ళకి చెప్పింది ఏంటంటే, మీరు ప్రథమ ఫలాల పండగని అర్పణను తీసుకురండి, పండగను ఆచరించండి, మొట్టమొదటిగా దేవునికి పట్టుకొచ్చి ఇవ్వటం నేర్చుకోండి అని దేనికి చెప్పాడంటే, మొట్టమొదటిగా ఎవరు లేపబడబోతున్నారు? యేసుక్రీస్తు వారు నిద్రించిన వారిలో మొట్టమొదటిగా లేపబడబోతున్నారు. ఆయన మొట్టమొదటిగా లేచిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు వారు. మీకు ఒక వచనం చూపిస్తాను చూడండి. ఇన్ని రోజులు మీకు ఈ వచనం అర్థమై ఉండదు, చాలా మంది వచనాన్ని అపార్థం కూడా చేసుకున్నారు. ఆ మాట చూద్దాం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. చాలా మంది ఈ వచనాన్ని అపార్థం చేసుకుని ఏవేవో సిద్ధాంతాలు తయారు చేసేసుకున్నారు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం చదవాలి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించారు. ఇక్కడ దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని అంటే, ఇక్కడ ఈ వచనాన్ని చాలా మంది అపార్థం చేసుకునేది ఏంటంటే, అనేక సహోదరులు అంటే ఎవరో కాదు,
మనలో జ్యేష్ఠుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారు జ్యేష్ఠులగునట్లు ఆయన నిర్ణయించారు. యేసుక్రీస్తు వారిని బట్టి మనం ఉండాలి అని ఇక్కడ చెప్తే చాలా మంది దీన్ని అర్థం చేసుకునేది ఏంటంటే, జ్యేష్ఠుడగునట్లు అంటే ఆయన జ్యేష్ఠ కుమారుడు. ఎవరు? యేసుక్రీస్తు వారు జ్యేష్ఠ కుమారుడు అంటే మొట్టమొదటి పుట్టినవారు. మనం ఆయనకి సహోదరులని ఇక్కడ రాయబడింది కాబట్టి మనం ఆయన తర్వాత పుట్టినవాళ్ళు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏమవుతారు? ఆ దేవునికి ఈయన పుట్టాడు. ఎవరికి? తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారు పుట్టారు కాబట్టి జ్యేష్ఠుడు అని రాయబడింది. ఆ తర్వాత మనం పుట్టాం కాబట్టి మనం సహోదరులని రాయబడింది అని చెప్తారు. ఇక్కడ ఆ పదం ఒకసారి జాగ్రత్తగా చదువుదాం చూడండి. ఆయన జ్యేష్ఠుడు అని రాయబడలేదు, జ్యేష్ఠుడగునట్లు. కనిపించిందా? తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. ఏమగునట్లు? జ్యేష్ఠుడు అవ్వాలి. అగునట్లు అంటే జ్యేష్ఠుడు అంటే అతను మొట్టమొదటి కుమారుడు అని, అంతేనా? జ్యేష్ఠుడు అంటే మొట్టమొదటి కుమారుడు. జ్యేష్ఠుడు అగునట్లు మీకు అర్థం కావడానికి పెద్ద కొడుకు అంటే ఇంట్లో పెద్దోడు అని, పెద్ద కొడుకు అవ్వటానికి అని అంటే పెద్ద కొడుకు అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు, అంటే ఆ అధికారం కోసం ప్రయత్నిస్తున్నాడు. కలెక్టర్ గారు అంటే అతను ఉద్యోగం సంపాదించాడు. కలెక్టర్ గారు అవ్వటానికి అని అంటే అవ్వటానికి ప్రయత్నిస్తున్నాడు అని. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఏంటి? జ్యేష్ఠుడు అగునట్లు. ఏమగునట్లు? జ్యేష్ఠుడు అగునట్లు అంటే ఆయన ఈ సహోదరులందరికంటే అంటే ఈ మనుషులందరికంటే మొట్టమొదటిగా లేపబడ్డాడు. ఆయన జ్యేష్ఠుడు. ఏంటి? ఆయన జ్యేష్ఠుడు. ఈ మాటను చాలా మంది ఏం చేశారంటే, ఆయన పెద్దదేవుడు, ఈయన ఆయనకి పుట్టాడు, తర్వాత మనం పుట్టాం కాబట్టి మనం యేసుక్రీస్తు వారికి సహోదరులు, యేసుక్రీస్తు వారిని ఏమని పిలవచ్చు అంటే కాల్ మీ బ్రదర్ అన్నారు అంతే. దాని మీద ఒక పాటలు కూడా రాసేశారు. ఇది చెప్తున్నాను, తప్పిది. ఈ వచనం వాళ్ళకి అర్థం అవ్వలేదు. కోట్లు వేసుకున్నంత మాత్రాన, సూట్లు వేసుకున్నంత మాత్రాన, స్టేజ్ల మీద చెప్పినంత మాత్రాన అందరికి అన్ని తెలియవు. జ్యేష్ఠుడగునట్లు అని అంటే ఆయన మొట్టమొదటిగా లేపబడబోతున్నాడు. ఈ కుమారులందరూ లేపబడతారు తర్వాత. ఎవరు? ఈ సహోదరులందరూ, మనమందరం తర్వాత లేపబడతాం. మొట్టమొదటిగా లేపబడేది ఎవరు? యేసుక్రీస్తు వారు. మీకు ఇది అర్థం కావడానికి ఒక మాట చెప్తాను చూడండి. 32వ వచనం ఒకసారి చదవండి. 31వ వచనంలో ఒకసారి చూడండి. 32 చూడు. తన సొంత కుమారుని సరిపోతుంది. ఏ కుమారుడట? యేసుక్రీస్తు వారిని ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఇంకో మాట చూద్దాం చూడండి. 8వ అధ్యాయం, అదే రోమీయులకు రాసిన పత్రిక అదే పేజీలో 8వ అధ్యాయం 4వ వచనం చివరిలో చూడండి. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి. కనిపించిందా? సొంత కుమారుడు. ఎంతమంది కనిపించింది? సొంత కుమారుడు. యేసుక్రీస్తు వారు ఎవరట? మరి మనం ఎవరు? సొంత కొడుకు అంటే అర్థం ఏంటి? ఇతను మా కొడుకు అండి, అతను మా సొంత కొడుకు, అతను మా తమ్ముడాల కొడుకు, లేకపోతే మా చెల్లెల కొడుకు అన్నారంటే అర్థం ఏంటి? ఆ నాకు పుట్టలేదు, ఈడ నా కొడుకు అని. అది మా తమ్ముడి కొడుకు, లేకపోతే మా చెల్లెల కొడుకు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరట? మన ఎవరట? అర్థమవుతుందా? అక్కడ భాష వేరు. సొంత కుమారుడు అంటే ఆయన ఎంతో ప్రేమించిన ఆ స్థితిని విడిచిపెట్టి లోకానికి వచ్చారు. ఆయన త్యాగాన్ని గుర్తు చేస్తున్నారు, ఆయన ప్రేమను గుర్తు చేస్తున్నారు, వాళ్ళిద్దరి మధ్య ఉండే బంధాన్ని గుర్తు చేస్తున్నారు తప్ప ఆయన సొంత కుమారుడు, మనం అద్దె కుమారులు, లేకపోతే పక్కింటోళ్ళు కొడుకులు మనం కాదు. మనం దేవునికి బిడ్డలమే. ఇప్పుడు జ్యేష్ఠుడు అంటే పెద్ద కొడుకు అని కాదు. జ్యేష్ఠుడు అంటే లేపబడే వారిలో జ్యేష్ఠుడు, తిరిగి లేచే వారిలో జ్యేష్ఠుడు, మొట్టమొదట లేపబడేవాడు అని. ఈ వచనం అర్థం కాక రకరకాల సిద్ధాంతాలు తయారు చేసేసుకుని ఎన్నెన్నో చేస్తున్నారు. ఈ సందర్భం కనుక చెప్తున్నాను. ఇప్పుడు లేపబడిన వారిలో మొట్టమొదటి లేచింది ఎవరు? ఆ లేపబడడాన్ని పౌలు గారు ఏమని చెప్తున్నారు? ప్రథమ ఫలంగా లేపబడ్డారు. ఎలా లేపబడ్డారు? ఎందుకు లేపబడ్డారు? యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. ఎందుకు లేచారో చూద్దాం చూడండి.
యేసుక్రీస్తు వారు లేచారు 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 అని చెప్పుకుంటాం. ఎందుకు లేచారు? చూద్దాం చూడండి. రోమిలికి రాసిన పత్రిక, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. ముగించుకుందాం, చివరికి వచ్చేసాం, జాగ్రత్తగా వినండి. రోమిలికి రాసిన మొదటి పత్రిక, క్షమించండి, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిను. ఆయన ఎందుకు లేచాడంట? మళ్ళీ ఒకసారి చదువుతాం, చూడండి, మీరే చెప్పాలి ఆన్సర్. చదువు సార్. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడిను. యేసుక్రీస్తు వారు ఎందుకు లేపబడ్డారు? ప్రథమ ఫలంగా అక్కడ ఉంది. ఆయన ఎందుకు చచ్చిపోయాడంటే మన అపరాధాల నిమిత్తం, అంటే మన పాపాలు పోగొట్టడానికి ఆయన చచ్చిపోయాడు. ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఎన్నో దినాన్ని? ఎందుకు లేచాడు చెప్పాలి, గట్టిగా చెప్పండి. నీతిమంతులుగా, ముగించే బాబు ఇంటికి వెళ్ళిపోతామన్నాడు చెప్తున్నారు మీరు, కొంచెం గట్టిగా చెప్పండి. నీతిమంతులుగా తీర్చబడటానికి, అంటే మనం పాపులుగా ఉన్నాం కాబట్టి మన కోసం ఆయన చచ్చిపోయాడు. ఆయన ఎందుకు తిరిగి లేచాడు అని అంటే మనం నీతిమంతులుగా అవ్వటానికి. ఎప్పుడు నీతిమంతులు అవుతాం? ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు నా కోసం చనిపోయారు. ఇలా చూస్తూ వెళ్ళండి, యేసుక్రీస్తు వారు నా కోసం చనిపోయారు అని ఎప్పుడైతే ఆయన అంగీకరించి మనం బాప్తిసం పొందుకుంటామో, ఆయన లేపబడినట్లే మనం నీటిలోంచి పైకి లేస్తామో మనం ఏమవుతామట? నీతిమంతులు అవుతాం. ఆయన ఎందుకు 3వ దినాన తిరిగి లేచాడు అని అంటే మనందరిని ఏం చేయటానికి? నీతిమంతులుగా చేయటానికి. అంటే యేసుక్రీస్తు వారిని అంగీకరించి బాప్తిసం పొందుకుని తిరిగి లేచిన వారు, నీటిలోంచి తిరిగి లేచిన వారంతా ఏమవుతారు చెప్పాలి? నీతిమంతులు అవుతారు. ఇప్పుడు మీరంతా ఎవరు? డౌట్ ఉందా? మీరు బాప్తిసం పొందారా? అయితే గుండెల మీద చేసుకుని చెప్పండి, నేను నీతిమంతుని నీతిమంతురాలని చెప్పండి, పర్లేదు. బాప్తిసం పొందిన వాళ్ళంతా ఏమని చెప్తున్నాడు దేవుడు? నీతిమంతుడు, నేను నీతిమంతుణ్ణి అని చెప్పండి. మగవాళ్ళంతా, అందరు కాదులేండి, పొందిన వాళ్ళు. ఈసారి ఆడవాళ్ళు చెప్పండి, నేను నీతిమంతురాలని. అయ్యో చెప్పండి, డౌట్ పడకండి. నీతిమంతుని అంటే నీ మగానికి నువ్వు నీతిమంతుడు అనిపిస్తుందా? అలా అనుకోకండి. యేసుక్రీస్తు వారు మన కోసం చనిపోయారు, మన పాపాలన్నీ ఆయన తీసివేశారు. మనం ఎవరు? ఇప్పుడు మన మీద ఉన్న బాధ్యత ఏంటంటే ఆ నీతిని జాగ్రత్తగా కాపాడుకోవడం, అంతే. మనం నీతిమంతులం కాదని దేవుడు ఎక్కడ చెప్పలేదు. ప్రతి పత్రికలో సంఘాన్ని పౌలు గారు ఏమని పిలుస్తారంటే పరిశుద్ధులు. ఏమని? పరిశుద్ధులు. వాళ్ళకి డౌట్ వచ్చేసి ఉంటుంది, మనం పరిశుద్ధులు ఏంటనేసి. కానీ దేవుడు మనల్ని పరిశుద్ధులనే పిలుస్తాడు. సంఘాన్ని దేవుడు ఏమని పిలుస్తారంటే పరిశుద్ధులు. ఏంటి? ఈ మాట గుర్తుపెట్టుకోండి. నేను నీతిమంతుని, నేను పరిశుద్ధుని, నేను నీతిమంతురాల్ని, నేను పరిశుద్ధురాల్ని అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, దేవుడు నన్ను నీతిమంతురాలుగా చేశాడు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఆటోమేటిక్గా నీతిగా బతకాలనిపిస్తుంది. నమ్మకం, నేను అక్కడ నీతిగా ఉన్నానా అని అనిపించింది అనుకోండి, ఫోన్లో ఎప్పుడొకప్పుడు మారదాంలో అనిపిస్తారు. దేవుడు మనల్ని నీతిగా మార్చాడు, నీతిమంతురాలుగా మార్చాడు, నీతిమంతుడిగా మార్చాడు, పరిశుద్ధురాలిగా మార్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తునందు బాప్తిసం పొంది తిరిగి లేపబడిన వారంతా ఎవరు? ఒకసారి గట్టిగా చెప్పండి, ఎవరు? నీతిమంతులు. మనమంతా ఎవరు? నీతిమంతులు. మనం నీతిమంతులు. ఆయన ఎందుకు లేపబడ్డాడంటే ప్రథమ ఫలంగా మనం నీతిమంతులుగా మార్చబడటానికి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తామో ఆ రోజు మనం ఖచ్చితంగా నీతిమంతులు అవుతాం. ముందున్న పాపాలన్నీ కొట్టివేయబడతాయి. ఏం చేయబడతాయి? మనం చేసిన ప్రతి పాపం కొట్టివేయబడుతుంది. చాలా మంది దీన్ని కొంచెం ఎక్స్ట్రీమ్గా చెప్తున్నారు ఈ మధ్య. ఏంటంటే యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత మనం చేసిన పాపాలన్నీ పోతాయి. కానీ చాలా మంది చెప్పేది ఏంటంటే చేసిన పాపాలే కాదు, చెయ్యబోయే పాపాలు కూడా పోతాయి. అర్థమైందా? చేసిన పాపాలు మాత్రమే కాదు, చెయ్యబోయే పాపాలు కూడా పోతాయి. అంటే అర్థం ఏంటి? మనం బాప్తిసం తీసుకున్న తర్వాత ఏ పాపం చేసినా కూడా అవి ముందే ఎప్పుడు పోయాయి? బాప్తిసంలోనే పోయాయి. నువ్వు చేసిన పాపాలు, చేస్తున్న పాపాలు, చెయ్యబోయే పాపాలు ఏంటి? నువ్వు చేసిన పాపాలు,
ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న పాపాలు, నువ్వు చేయబోయే పాపాలు, ఫ్యూచర్లో చేయబోయే పాపాలు కూడా బాప్తిసం తీసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు మొత్తం కొట్టివేశారు. నీకు ఏ బాధ లేదు, ఏ భయం లేదు, విశ్రాంతి పొందుకో అని చెప్తున్నారు. ఏం పొందుకో? ఒక సేవకుడు ఇలా బోధించే వాళ్ళని ఏమన్నాడు తెలుసా? సైతానిక బేట అన్నాడు. అంటే ఏంటి? సాతాను కుమారుడా అని. సాతానే బోధిస్తుంది ఇలాంటివన్నీ. ఎవరు బోధిస్తారు? ఆ పండు తినొద్దు అని దేవుడు చెప్తే ఆ పండు చూసి ఎంత బాగుందో, తింటే మీరు ఏమైపోతారు? దేవదూతల్లాగా దేవతల్లాగా అయిపోతారు, మీరు దేవునితో సమానంగా అయిపోతారని చెప్పింది. దేవుడేమో తినొద్దు చచ్చిపోతారని చెప్తే ఏమి చచ్చిపోరు, మీరు ఎలాగైపోతారు? ఈ మాటలు చాలా బాగా అనిపించాయి ఎవరికి? అవ్వమ్మ గారి. మీరు ఎంత మెల్లని చక్కని మంచి గొంతు, దేవుడు ఎప్పుడు ఎలా మాట్లాడలేదు మాతో. తినొద్దు, అవి తినొద్దు, ఇది తినొద్దు, అవి చేయొద్దు, ఇది చేయొద్దు అని దేవుడు చెప్పాడు. నువ్వు ఎంచక్క ఎంకరేజ్ చేస్తున్నావు, నిజంగా నువ్వు అన్నట్టు చాలా బాగుంది అన్నట్టు అనిపించిందట. ఒక సేవకుడు ఒక ఉదాహరణ చెప్పాడు చాలా రోజుల క్రితం, మీకు చెప్తాను. ఒక కోడి పిల్ల ఉందట. ఒక కోడి పిల్ల వాళ్ళ అమ్మ బయటికి వెళ్ళొద్దు, బయట తిరగొద్దు, అలాగ వెళ్ళొద్దు, ఇలాగ వెళ్ళొద్దు అని చెప్తుంది. బయటికి వెళ్తే గెద్ద వస్తుంది, ఎత్తుకుపోతుంది అని గెద్దని ఒక శత్రువులో పరిచయం చేసింది. గెద్ద మనకి ఎవరు? శత్రువు. వచ్చి పట్టుకుపోతాడు, వచ్చి పట్టుకుపోయి తినేస్తాడు, అలా చేస్తాడు, ఇలా చేస్తాడు అనేసి కోడి పిల్లకి వాళ్ళ అమ్మ చెప్పిందట. వాళ్ళ అమ్మ చెప్పి వాళ్ళ అమ్మ బయటికి వెళ్ళింది, సంతకి వెళ్ళింది అనుకోండి, అది పనిలోకి వెళ్ళింది అనుకోండి. వాళ్ళ అమ్మ పనిలోకి వెళ్ళింది. బయటికి వెళ్తే ఈ పిల్ల ఏం చేసిందంటే వాళ్ళ అమ్మ చెప్పిన మాట పక్కనెట్టి బయటకు వచ్చి తిరుగుతుందట. చాలా మంది పక్కన ఉన్న పిల్లలు చెప్పారు, అమ్మ చెప్పింది కదా బయటికి వెళ్ళొద్దని, అమ్మ లేనప్పుడు